హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ SRB. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం టీజర్ 1 ట్రైలర్ 1లోనే డీటెయిల్స్ని చాలా డీటెయిల్గా చెప్పాం. ఆ వీడియో చూడకపోతే చూసేయండి, అందులో స్పాయిలర్స్ ఉంటాయి అండ్ ఈ వీడియోలో కూడా స్పాయిలర్స్ ఉంటాయి. సో స్పాయిలర్ అలర్ట్. నెంబర్ 1, 1 minute 12 seconds రిలీజ్ టీజర్లో 54 seconds మాత్రమే ఇందులో విజువల్స్ చూపించారు. బట్ దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ మనకు కుంభమేళాన్ని చూపిస్తూ స్టార్ట్ చేసి విలన్స్ మెయిన్ టార్గెట్ అదే అన్నట్లుగా చూపిస్తున్నారు అండ్ అలాగే భగవద్గీతను చూపిస్తున్నారు. సో ట్రైలర్లో కనిపించే ఈ సీన్లో ఉన్న భగవద్గీత అండ్ మిగతావి అన్నీ విలన్ దగ్గర ఉన్నాయని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ వాళ్ళ హైడౌట్ ఏరియాలో ఉన్నాయని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 2, ఇక్కడ కనిపించే అఖండ సీన్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్సే. అందులో రావడం త్రిశూలాన్ని వాడి వధ చేసి ఇలా చాలా క్యాజువల్గా పట్టుకున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. అండ్ ఈ సీన్లో అఖండ 1లోని విలన్ని ఏసి కొడితే ఆ రాయికి అతుక్కున్నట్లుగా చూపిస్తున్నారు. అందుకనే పార్ట్ 1లో ఆ విలన్ అఖండ మామూలుడు కాదు సామి అని అంటాడు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ అఖండకు చిక్కితే ప్రాణాలని హరిస్తాడు అని క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా టచ్ చేయకుండానే ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో చేస్తాడు. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఈ సీన్లో అయ్యప్ప పి శర్మ గారిని అఖండ డైరెక్ట్గా కొట్టకుండా జస్ట్ తన చేతిని ఆ త్రిశూలం కేసి కొడితే ఆ త్రిశూలం వెళ్ళి ఆ విలన్కి తగిలి తను ఎగిరి పడ్డట్లుగా చూపిస్తున్నారు. సో దీన్ని బట్టి ఇక్కడ అఖండ పవర్ ఎంత ఉందో అనేది చాలా క్లియర్గా చూపిస్తున్నారు. నెంబర్ 3, ట్రైలర్లో మనకు పారుతున్న నదిలో ఒక డైలాగ్ ఉంటుంది. దేశం జోలికొస్తే మీరు దండిస్తారు, దైవం జోలికొస్తే మేము ఖండిస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అని వీళ్ళను చూపించి అఖండ చెప్తూ ఉంటాడు. సో ఆ సీన్లో ఆ డైలాగ్ కంటే ముందు ఇక్కడ అఖండ ఇలా ధ్యానం చేస్తున్న సమయంలో ఒక గ్యాంగ్ వచ్చి అఖండను చంపాలని చూసినప్పుడు ఒక బీభత్సమైన ఫైట్ జరిగిన తర్వాత ఈ డైలాగ్ వస్తుంది. సో ఆ ఫైట్కి సంబంధించిన ఒక షాట్ని మనకు అదే ఈ త్రిశూలం ఫైట్ సీన్ రాత్రి వచ్చిన రిలీజ్ టీజర్లో చూపించారు. అండ్ అఖండ ఈ మాటలు ఈ సీన్లో వీళ్ళతో చెప్తూ ఉంటాడు. అండ్ వాళ్ళు షాక్ ఎందుకు అవుతున్నారు అని గెస్ చేస్తే అఖండను పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళ టీం కంటే ముందు విలన్ గ్యాంగ్ వచ్చి అఖండను చంపబోతే దెన్ అఖండ వాళ్ళను దారుణంగా చంపేసే ఆ విజువల్స్ ని వాళ్ళ టీం లైవ్ ఇస్తున్న కెమెరాస్ లో వీళ్ళు క్లియర్ గా చూస్తూ ఉండొచ్చు. సో అది చాలా ఘోరగా ఉండొచ్చు. సో అందుకనే మేబీ వాళ్ళు షాక్ అవుతూ ఉండొచ్చు. నెంబర్ 4, ఈ సీన్లో మురళీకృష్ణ అండ్ తన కూతుర్ని చూపిస్తున్నారు. ఆ పక్కన పెద్ద దబరాలు ఉన్నాయి. అంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటా. సంథింగ్ బర్త్డే అవ్వచ్చు ఆర్ ఏదన్నా పండగ అవ్వచ్చు. ఊరందరికీ భోజనాలు పెట్టే సీన్ అవ్వచ్చు. మేబీ జాజికాయ సాంగ్ కూడా ఇక్కడే రావచ్చు. సో తన డాటర్ ట్రెడిషనల్ వేర్ లో రెడీ అయ్యి వాళ్ళ నాన్నను పలకరిస్తుంది. అండ్ తర్వాత సీన్స్ లో తనకు కష్టం వచ్చిందని అఖండ దగ్గరకు వెళ్ళిందని ట్రైలర్లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నెంబర్ 5, ఈ సీన్లో ఏదో పేలినట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడున్న ఆర్మీ ఆఫీసర్స్ మన వాళ్ళే, అంటే ఇండియన్స్ అని చూపిస్తున్నారు. అండ్ ఆ పేలిన వెహికల్ వచ్చేసి సోల్జర్స్ వాడే ట్రక్ లాగా ఉంది. సో అది పేలే ముందు ఈ సోల్జర్స్ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో గన్స్ తీసుకొని కాలుస్తున్నారు. సో అది పేలే ముందు ఎవరో వాళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు తిరిగి కాలుస్తున్నారు. దాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ వ్యాన్ పేలిపోతుంది. అలాగే ఆ ప్లేస్ వచ్చేసి ట్రైలర్ లో చూపించారు. అంటే సంయుక్త మీనన్ గారి సీన్ లో ట్రైలర్లో చూపించారు. సో ఇవి 2 సేమ్ సీన్సే. సో మేబీ సంయుక్త మీనన్ గారు ప్లే చేస్తున్న రోల్ ని చంపడానికి ఇలా చేసి ఉండొచ్చు. బట్ తన ప్లేస్ లో ఆ సోల్జర్స్ వ్యాన్ పేలిపోయి ఉండొచ్చు. నెంబర్ 6, ఈ త్రిశూలం సీన్ లో త్రిశూలాన్ని వెనక్కి రాయికేసి కొడితే అదొక బంతిలాగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి ఇక్కడున్న విలన్ కి గుచ్చుకుంటుంది. అంటే నేను పడలేదు, అది వెళ్లే ప్లేస్ లో వాడే అడ్డుగా వచ్చాడు అన్నట్లుగా ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్లో ఆ త్రిశూలం ఫైట్స్ ని కంపోజ్ చేశారు. మెడ మీద తిరగడం, బస్సోర్ లారీ వీల్ని తిప్పినట్లుగా ఆ త్రిశూలాన్ని గుచ్చి తిప్పడం, చాలా వైల్డ్ గా డిఫరెంట్ గా బోయపాటి గారు ఫైట్ ని కంపోజ్ చేయించుకున్నారు. నెంబర్ 7, ఈ సీన్లో డైలాగ్స్ వేర్ దేర్ ఇస్ ఎ బ్యాడ్ ప్యారలల్లీ దేర్ ఇస్ ఎ గాడ్, బీ బ్రేవ్ అని చెప్పే ఈ సీక్వెన్స్ కంటే ముందు ఆంజనేయ స్వామివారి గద ఫైట్ ఉంటుంది. అది మామూలు గుజ్బస్ తెప్పించే సీన్ కాదనిపిస్తుంది. అంటే త్రిశూలం వాడకుండా స్వామివారి గద తీసుకొని అఖండ వేరే లెవెల్లో తాండవం చేస్తాడని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. అది చెప్పే ముందు ఒక చిన్న డీటెయిల్ ఏంటంటే ఈ గద సీన్ లో వీళ్ళని కొట్టిన తర్వాత ఈ ఆకాశంలో హనుమంతుల వారి సీన్ వస్తుంది. సో ఈ గద తీసుకున్న కొంతసేపటి తర్వాత ఈ ఐ షాట్ లో కళ్ళల్లో ఆరెంజ్ కలర్ లాగా ఒక విజువల్ ని చూపించారు. అంటే ఇది ట్రైలర్ లో కూడా చూపించారు. దాని కంటిన్యూటీ షాట్ లో మళ్ళీ ఈ టీజర్ లో కలర్లో సేమ్ అదే టైప్ ఆరెంజ్ కలర్ లో వెలగడం, ఫోర్ హెడ్ మీద ఉన్న బొట్టు ఫైర్ లాగా వెలగడం అవన్నీ చూపిస్తున్నారు. అంటే స్వయంగా హనుమంతుల వారు అఖండలో పూనేశారు అన్నట్లుగా ఒళ్ళు గగ్గురు పడిచే లెవెల్లో చూపించబోతున్నారని నాకు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అంటే అఖండ ఆ మహాదేవుడు శివుడి ధ్యానంలోనే నిత్యం ఉంటాడు. ఆంజనేయ స్వామి వారు కూడా ఆ మహాదేవుని అంశే. సో ఇక్కడ అఖండ ఏ పవర్ తో ఫైట్ చేసినా అందులో ఆ శివుని పవర్ ఇంక్లూడ్ అవుతుంది. దానిలో భాగంగానే ఇలా రుద్రతాండవం హనుమంతుల వారి శక్తితో అఖండ చేస్తున్నాడు
అనేది చాలా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నేను చాలా సింపుల్ గా చెప్తున్నాను కానీ బట్ ఆ విజువల్స్ దానికి మైండ్ బ్లాక్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో హనుమంతుల వారి శక్తి పూనినట్లుగా కళ్లల్లో చూపిస్తూ ఒక ఇసుక రేణువు కంటే అతి చిన్నగా ఉండే ఒక కణమంత పవర్ ని సింపుల్ గా ఆ సైజ్ లో ఉన్న హనుమంతుల వారి శక్తి అఖండలోకి వచ్చి వాళ్ళ మీద చూపించాడు అని వర్ణిస్తే, అలా మనకు ఆకాశంలో హనుమంతుల వారిని చూపిస్తే అది ఎలాంటి గూస్ బంప్స్ తెప్పిస్తుందో జస్ట్ ఇమాజిన్. ఒళ్ళు గగ్గుర పడుస్తుంది. అది కూడా అలా ఇలా కాదు, మనం వేసుకున్న బట్టలు చినిగేలాగా రోమాలు నిక్కుపరుచుకుంటాయి. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు అఖండ ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఒక చోట చాలా యూనిక్ గా ఉంటుంది, దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది అంటున్నారు. అది దేని గురించో తెలియదు గానీ ఆ ఎపిసోడ్ అండ్ ఈ హనుమంతుల వారి ఎపిసోడ్ రెండు వేరైతే దెన్ ఇమాజిన్ ఈ రెండు సీన్స్ కోసమే మూవీకి జనాలు క్యూ కట్టేస్తారు. ఎందుకో ఈసారి వాళ్ళు చెప్పే హైప్ కరెక్ట్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. సో ఆ అవుట్పుట్ చూస్తే అందరూ షాక్ అవుతారని అంటున్నారు. అది గానీ నిజంగానే వర్కౌట్ అయిందనుకోండి, థియేటర్ లో జనాలు హైప్ ఎక్కి కూర్చోలేరు. ఎందుకంటే అఖండ పార్ట్ 1 క్లైమాక్స్ లో తాండవం ఫైట్ ని లైట్ గా అలా చూపించారు. మరి ఇందులో ఏం చూపిస్తారో అండ్ అలాగే సెన్సార్ రిపోర్ట్స్ లో ఇన్సైడ్ టాక్ బ్లాక్ బస్టర్ అని అనేస్తున్నారు. సో ఇన్సైడ్ రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉండవు. ఒకవేళ నిజంగానే ఈ మూవీ వరకు కరెక్ట్ గానే ఉన్నాయి అనుకోండి, థియేటర్ మొత్తం షేక్ అయిపోవడం పక్కా. అంటే అందరూ గూస్ బంప్స్ తో ఊగిపోయే సీన్స్ ని బోయపాటి గారు చూపిస్తారు. అంటే ఇక్కడ నా నమ్మకం ఏంటంటే జనరల్ గానే బోయపాటి గారు రియల్ లైఫ్ కి తగ్గట్లుగా లాజికల్ గా రియలిస్టిక్ గా తన ఫైట్స్ మ్యాక్స్ ఉండవు, మ్యాక్స్ ఓవర్ ద బోర్డే ఉంటాయి. అదేంటి అలా ఎందుకుంటాయని అడిగితే, మూవీ చూడడానికి ఆడియన్స్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా లాజికల్ గా చూపించే లెక్కైతే థియేటర్ లో చూడడం ఎందుకు, అసాధ్యం కానిది మూవీలో సుసాధ్యం చేసి చూపిస్తే అప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నట్టుగా ఆ మీనింగ్ వచ్చేలాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో నార్మల్ మాస్ యాక్షన్ మూవీస్ లోనే ఎగరేసి బోయపాటి గారు హీరోస్ కొడతారు. అదంతా కొన్ని మూవీస్ లో వర్కౌట్ అవుతుంది, కొన్నిట్లో అవలేదు. అందులో హీరో నార్మల్ పర్సనే, పవర్స్ ఉండవు. కాకపోతే హీరో హీమ్యాన్ సూపర్ మ్యాన్ లాంటి స్ట్రెంగ్త్ కలిగి ఉంటాడు అన్నట్లుగా మనకు చూపించారు. కానీ ఇక్కడ అఖండకి సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది అని అఖండ 1 లో చూపించారు, బట్ కొద్దిగానే చూపించారు. వేరస్ అఖండ 2 లో జస్ట్ ఇమాజిన్ మనకు టీజర్ లో ట్రైలర్ లో చూపించింది శాంపిల్ మాత్రమే. అఖండ 2 లోని విలన్ కూడా సూపర్ న్యాచురల్ ఈవిల్ పవర్స్ ఉంటాయని క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఆల్రెడీ అఖండకి పవర్స్ ఉన్నాయి, అది కూడా యూనివర్స్ కి పవర్ ఇచ్చే పవర్ సోర్స్ నుండి డైరెక్ట్ గా వస్తుంది అని ట్రైలర్ లో ఫస్ట్ టీజర్ లో క్లియర్ గా చూపిస్తున్నారు. అంటే మహాదేవుడు శివుడి నుండి వస్తుంది అని చూపిస్తున్నారు. అది కూడా ఈసారి చాలా స్ట్రాంగ్ గా చూపిస్తున్నారు. సో దాన్ని బట్టి ఈ అఖండ 2 ఫైట్స్ ని ఏ లెవెల్లో చూపించి ఉంటారో, ఎంతగా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఆ ఫైట్స్ ని ఇంక్లూడ్ చేసి గూస్ బంప్స్ ని తెప్పించి ఉంటారో అనేది జస్ట్ ఇమాజిన్. అది కూడా ఆ టీజర్ ట్రైలర్ లో త్రిశూలం ఫైటే ఓ లెవెల్లో ఉంది అనుకుంటే, ఇప్పుడు కొత్తగా గదతో ఒక ఫైట్ సీన్ ట్రైలర్ లో లైట్ గా పరిచయం చేశారు. రాత్రి వచ్చిన టీజర్ లో ఇంకొంచెం డోసెస్ తో చూపిస్తున్నారు. మరి థియేటర్ లో ఫుల్ మూవీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇందాక చెప్పినట్లుగా మనం వేసుకున్న బట్టలు చినిగిపోయే లెవెల్లో రోమాలు నిక్కుపరుచుకుంటాయా? జస్ట్ ఇమాజిన్. మన వీడియోస్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి షేర్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఒపీనియన్ ఆన్ దిస్ టీజర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.